అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాని ఇటీవల కూటమి ప్రభుత్వం 2 భాగాలుగా విభజించారు. అంటే ఎన్నో ఏళ్ల కళ అని చెప్పుకోవచ్చు. మార్కాపురం ప్రాంతాన్ని ఒంగోలుకు చాలా దూరంగా ఉంది. అక్కడ కూడా చాలామంది జనాభా పరంగా చూసినా కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే వెనకబాటుతనానికి చాలా వెనకబడినటువంటి ప్రాంతం. దాన్ని ఇంకో పేరుతోటి పశ్చిమ ప్రకాశం అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇలాంటి పశ్చిమ ప్రకాశం చాలా వెనకబడిన ప్రాంతం అనేది రాష్ట్రంలో కొంత పేరుంది. అయితే వీళ్ళకి వసతులు అన్నీ కూడా తక్కువేమని ఉండేవి, తక్కువేమీ లేవు, అన్నీ ఉన్నాయి. ఒక్క వైద్య ఆరోగ్య పరిస్థితులకు మినహాయిస్తే మిగతా అన్ని విషయాల్లో ఇక్కడ మంచి ఫార్వర్డింగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మార్కాపురం అనేది ఒక ఖనిజ సంపద, అంటే ఒక గనుల ప్రాంతం. మనకి చిన్నప్పుడు రాసుకునేటువంటి పలకల తయారీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చూసినా కూడా మార్కాపురం నుంచే ఎక్కువగా తయారై ఉండే పరిస్థితి అనమాట. సో అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వాలు నిర్మించిన రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభించినటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా మార్కాపురం ప్రాంతంలోనే ఉంటుంది. అంతేవిధంగా ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కంబం చెరువు, అంటే కంటి చూపు ఎంతవరకు ఉంటుందో అంత పెద్దగా ఉండేటువంటి చెరువు కంబం చెరువు. ఈ కంబం చెరువు కూడా కొన్ని వందల వేల ఎకరాలు ఈ చెరువు కింద పంటలు పండించే పరిస్థితి ఉందన్నమాట. సో అదే కాకుండా నల్లమల్ల ఫారెస్ట్ కూడా చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం. ఇంకా దొర్నాల, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు ఇవి. ఆ తర్వాత నంద్యాల నుంచి గిద్దలూరు, అంటే మధ్యలో ఫారెస్ట్ ఏరియా గిద్దలూరు ప్రాంతం అంతా కూడా బాగా నల్లమల్ల ఫారెస్ట్కి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో మార్కాపురం వెనకబడి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకోకుండా ప్రాంతం వెనకబడిపోయి ఉందంటే ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వాలు దీని మీద చర్య తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు జిల్లా అయింది కాబట్టి దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించుకొని అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వెనకబడినటువంటి జిల్లాలు మనం ఎన్నో చూసాం. అక్కడ వాస్తవానికి వనరులు లేవు, ప్రభుత్వం ఇస్తే తప్పితే అలాంటి వెనకబడిన ప్రాంతాల్లో స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకోవడానికి ఏమి లేవు. కానీ మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఒకసారి మనం ఆలోచిస్తే ఇవన్నీ కూడా మార్కాపురం జిల్లాకి చాలా దగ్గరగా అవకాశంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇలాంటి అన్నీ కూడా ప్రభుత్వం మార్కాపురం జిల్లాకి కొంచెం అడ్వాన్స్డ్గా వారికి బడ్జెట్లో కావచ్చు, ఇచ్చేటువంటి హామీల్లో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, కొంచెం ఒక అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా మార్కాపురం అభివృద్ధి చెందటంలో ఎటువంటి సందేహం లేదు. సో అదేవిధంగా అక్కడ ఆరోగ్య పరిస్థితులు కూడా మంచి ఒక ప్రభుత్వం నుంచి మంచి పెద్ద హాస్పిటల్ కూడా నిర్మాణంగానే జరిగితే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా మారే పరిస్థితుంది. మరి దీన్ని బట్టి మీ కామెంట్స్ ఏంటనేది కూడా మార్కాపురం కొత్త జిల్లా గురించి కొంచెం కామెంట్ చేయాలనేది ఈ వీడియో సారాంశం.